పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గానికి నామినేటెడ్ పదవులు దక్కాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా, ఎండి షరీఫ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా, బొమ్మిడి నాయకర్కు చీఫ్ విప్ పదవులు దక్కడంతో నర్సాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నర్సాపురానికి ఇన్ని పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ తరపు నుండి తెలుగుదేశం పార్టీ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా వెనుకబడిన కులాలకు చెందిన యువకుడు, ఉత్సాహవంతుడు, అవగాహన కలిగిన వ్యక్తి, ప్రజలలో కలిసిపోయే వ్యక్తి, ప్రజా సమస్యలు తెలిసే వ్యక్తి మరి బొమ్మిడి నాయకర్ గారిని అభ్యర్థిగా ఎంపిక చేసిన సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గతంలో కూడా కొద్ది తేడాలో ఆయన ఓడిపోయారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న ప్రభంజన మార్పు ఏదైతే ప్రజల్లో వచ్చిందో, ఈ మార్పు ప్రభంజనం చూస్తే మరి బొమ్మిడి నాయకర్ గారు 30-35 వేలకు తక్కువ కాకుండా మెజారిటీతో నెగ్గుతారనే పూర్తి విశ్వాసం, నమ్మకం నాకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఎడల పూర్తి వ్యతిరేకత భావంతో ప్రజలున్నారు. ఆ వర్గం, ఈ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలి, ప్రభుత్వాన్ని మరి ఈ భారాన్ని దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 144 స్థానాలకి పోటీ చేస్తుంది. దాంట్లో 125 స్థానాలు గెలిచే పరిస్థితి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అదే రకంగా 31 స్థానాలు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పోటీ చేస్తున్నాయి. అందులో 25 స్థానాలకు తక్కువ కాకుండా మిత్రపక్షాలు కూడా గెలిచే అవకాశం ఉన్నాయి. కాబట్టి రేపు 150 స్థానాలకు పైబడి మరి మిత్రపక్షాల కూటమి అధికారంలో రావటం ఖాయం. ఆ రకంగా మిత్రపక్షాల కూటమి రేపు ప్రభుత్వాన్ని మరి పరిపాలన చేపట్టడం ఖాయం ఇచ్చినప్పుడు మనం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.